హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే కొబ్బరి పొడి చూద్దాము. కొబ్బరి కారం పొడి అంటాం కదా, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే కొబ్బరి పొడి ఎలా తయారు చేసుకోవాలో, కొబ్బరి కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో మనం తయారు చేసే విధానం అయితే చూద్దాం. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఇప్పుడైతే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ నేను చూపిస్తాను. ముందుగా ఒక కొబ్బరి ముక్కను అయితే తీసుకొని గుండగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దాన్ని ఇలా పొడిగా కుట్టించుకోవాలి. ఈలోపు వీటికి కావాల్సిన సామాన్లన్నీ మనం తయారు చేసుకున్నాం. చూడండి, కొబ్బరి పొడి అయితే ఇలా కుట్టించుకున్నాం. ఇందులో అయితే వాటర్ తగలకూడదు ఫ్రెండ్స్. చూడండి, ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆవాలు, జీలకర్ర ఎర్రగా వేగనివ్వాలి. చూడండి, ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత చూడండి, శనగగుడ్లు అయితే ముందుగా వేపుకోవాలి. అలాగే శనగపప్పు, పొట్టు తీసిన వెల్లుల్లి, అలాగే మినపగుళ్ళు, ఇవన్నీ కొంచెం సేపు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేగనివ్వాలి ఫ్రెండ్స్. చూడండి, అలాగే ఇంగువ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడేని. పోపుతో ఇంగువ వేగితే చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఎర్రగా వేగేంత వరకు సిమ్లో పెట్టుకొని అన్ని వైపులా వేపుకోవాలి ఫ్రెండ్స్. హైలో మాత్రం పెట్టకండి. ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో చూసారా, ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను. అలాగే కరివేపాకు వేసుకున్నాను, కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇవి కూడా చక్కగా ఈ పోపులో అయితే ఎర్రగా వేగుతాయి ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా వేగిన తర్వాత పిక్క తీసిన చింతపండు ఉంటుంది కదా, అది గుండగా పీసుగా తీసుకొని అది కూడా ఈ పోపులో అయితే వేయించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది 4 నెలలు వరకు కూడా పాడవదు ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి తడి తగలకుండా మనం ఉంచుతాం కాబట్టి. కొబ్బరి కారం పొడి అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి బలం కూడా. చూడండి, ముందుగా మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టించుకున్నాం కదా కొబ్బరి పొడి, ఆ కొబ్బరి పొడిని అయితే వేయించుకుంటున్నాము. ఎందుకంటే దాంట్లో కూడా తడి అంతా పోవాలి కదా, అప్పుడే అది 4-5 నెలల వరకు నిలువ ఉంటుంది. దానికి ఎట్టి పరిస్థితులు వీటికైతే తడి తగలనివ్వకండి ఫ్రెండ్స్. అలాగే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. మీకు ఇంకా ఆయిల్తో కనిపిస్తే కొంచెం వేసుకోండి. చూడండి, ఇంగువ, పోపు స్మెల్, కొబ్బరి వేసేసరికి మంచి స్మెల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరైతే టేస్ట్ చేయండి. మీకు ఇలా వేగిన తర్వాత పొడి పొడిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇందులోనే 1 టీ స్పూను సాల్ట్ అయితే వేసుకొని దాంతోపాటు కలిపి వేపండి ఫ్రెండ్స్. అప్పుడైతేనే ఆ పోపు గింజలకి ఇది అనేది పడుతుంది ఫ్రెండ్స్, ఉప్పు అనేది. చూడండి, మనం వేపిన వెంటనే వేసుకోకండి ఫ్రెండ్స్, మిక్సీ పాడైపోతుంది. కొంచెం సేపు అయితే చల్లగా అవ్వనివ్వాలి. ఒక 5 నిమిషాలు చల్లబడిన తర్వాత అప్పుడు ఇగోండి మళ్ళీ అదే మిక్సీ జార్లోకి మొత్తం గ్రైండర్ చేసుకొని ఇలా చూడండి, ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీటికి తడి తగలదు కాబట్టి మనం ఎంత మిక్సీ పట్టుకున్నా ఇలా కచ్చాపచ్చగా ఉంటుంది. దీని ఫ్లేవర్ కూడా ఇలా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.